Please do subscribe to Prajabheri News Channel. నా పేరు బొడ్డు దయానంద్, విశ్రాంత జిల్లా పంచాయతీ అధికారి. సమస్త భారతీయులకు నా నమస్సుమాంజలి. ఈరోజు గొప్ప మహాత్ముడి యొక్క వర్ధంతి. రామేశ్వరం నుండి రాష్ట్రపతికి ఎదిగిన గొప్ప మహాత్ముడు ఏపీజే అబ్దుల్ కలాంజీ. ఆయన యొక్క జీవిత ఒక మామూలు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన మహనీయుడు. ఆయన పేదవాడైనప్పటికీ ఆయన పేదరికం చదువులో చూపించలేదు. ఆయన సామాన్యమైన జీవితం గడుపుతూ మరి రామేశ్వరంలోనే ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నతంగా మరి చెన్నైలో మద్రాసులో విద్యాభ్యాసం చేసి ఆయన ఆ విమానాలను అంత గొప్పగా నేను కూడా చూడాలనే ఒక గొప్ప ఆశయంతో మరి అలాంటి గొప్ప విద్యను, ఏరోనాటికల్ విద్యను మరి ఆయన అభ్యసించి మన యొక్క ఏదైతే మన ఇస్రో ఉన్నదో దానికి ఆయన ఒక శాస్త్రవేత్తగా ఇక్కడ జాయిన్ అయ్యారు. ఎన్నో ప్రయాణాలు చేసి అది సామాన్యమైన ఒక పేపర్ బాయ్గా వేస్తూ దాన్ని అత్యున్నత స్థాయికి అంత గొప్ప విద్య. ఆయన నుంచి మన యొక్క యువకులందరూ యువతంతా కూడా నేర్చుకోవాల్సిన ఎన్నో పాఠాలు ఉన్నాయి. ఆయన మన యొక్క ప్రపంచంలోనే మన యొక్క అవన్నీ మరి ఎన్నో SLV-3 మరి అగ్ని, శిక్క ఇవన్నీ కూడా ఎన్నో గొప్ప గొప్ప ఏరో మరి రాకెట్స్ మన సృష్టించి మరి వాటిని మన విజయ పథకంలో నింపాడు. మన భారతీయ యొక్క శాస్త్రవేత్తల యొక్క ఘనత మరి ప్రపంచంలో నిలిపాడు. ఆయన 1931 అక్టోబర్లో జన్మించాడు. మరి 2002లో మరి రాష్ట్రపతి అయ్యాడు ఏకగ్రీవంగా. మరి అలాంటి గొప్ప ఒక DRDOకు శాస్త్రవేత్త అయ్యాడు. మరి గొప్ప శాస్త్రజ్ఞుడు, గొప్ప సామాన్య నుంచి ఒక రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన మహనీయుడు. మరి ఆయన ఆఖరి శ్వాస వరకు ఆయన తనకు తెలిసిన విద్యను అది యువతకు, కాలేజీలో ఉన్న విద్యార్థులతో బోధిస్తూనే వచ్చాడు. ఆఖరి క్షణంలో, ఆఖరి నిమిషం కూడా ఆ విద్యార్థులకు బోధిస్తూ వారు ఆ పరమపదం చెందాడు. అంత గొప్ప మహనీయుడికి ఈరోజు వారికి నేను మరి అంజలి ఘటిస్తున్నాను. వారికి నమస్తే.